వల్ల సుమారు 16,300 ఎకరాలు సర్వే చేస్తే తేలింది ఎంత అంటే 3,300 3,400 బోగస్ పాస్బుక్లు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు. అదే పద్ధతిలో ఈనాడు ఈ బేతిపల్లిలో ఏదైతే సర్వే జరుగుతుందో సుమారు గౌరవ కలెక్టర్ గారు సర్వే చేసే అధికారులు అందరూ ప్రత్యక్షంగా గ్రౌండ్ మీదకి పోయి నేను చూశాను. ఇది ఎవరినో మభ్యపెట్టో రాజకీయం కోసమో నేను మాట్లాడటంలా. భూమి అనేది ఒక ఎమోషనల్ రైతన్నకి బాండ్ ఉన్న వస్తువు. అది ఎమోషనల్ టచ్ ఉన్నది రైతన్నకి భూమి. ఈ భూ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆ రైతులని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే సాగులో కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతన్నకి పూర్తి భద్రత భరోసా కల్పించాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యమో ఆలోచన. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని పైలట్గా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గ్రామాలు చేశాం. పైలట్గా కొన్ని గ్రామాలు చేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే చేయాలి అన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఈ బేతిపల్లి అనే గ్రామం రెవెన్యూ గ్రామం నాకు కొత్త కాదు. ఈ నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వాడిని. ఈ ప్రాంతంలో నాకు దగ్గర రక్త సంబంధక బంధువులు ఉన్నారు. నా వయసు వచ్చిన దగ్గర నుంచి 15-16 సంవత్సరాల ఏట నుంచి ఈ ప్రాంతం వచ్చినప్పుడల్లా ఈ భూ సమస్యల గురించి అనేక పర్యాయాలు కథలుగా నేను ఎన్న మాట వాస్తవం, కళ్ళతో చూసిన మాట నిజం. దీన్ని తక్షణమే పరిష్కరించాలని రెవెన్యూ శాఖ మంత్రిగా దీని మీద నాకు తప్పకుండా ఒక ఫోకస్ ఏర్పడింది. స్థానిక శాసనసభ్యురాలు మట్టా రాగమయ్య దయానంద్ గారు కానీ ప్రత్యేక శ్రద్ధ చూసి సినన్న దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం సర్వే చేసి ఈ 7 గ్రామ పంచాయతీల్లోని రైతన్నలకి ఈ భూమితో ఉన్న ఆత్మీయ బంధాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉందని వారి కోరిక మేరకు ప్రత్యక్షంగా ఇని చూసిన నాకు దీన్ని పరిష్కరించాలని ఫోకస్ పెట్టడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈనాడు ఈ 12,000 పైచిలకు ఎకరాలు ఉన్నదాన్ని ప్రత్యక్షంగా సర్వే చేసి అంగుళం కూడా ఏ రైతన్నకి నష్టం కలగకుండా, ఏదైతే ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో అసైన్డ్ భూమి అసైన్ చేశామో ఆ రైతులకి నష్టం జరగకుండా, ఏవైతే దారులున్నాయో దారుల్ని ఎక్కడా పోగొట్టుకోకుండా, ఇందాక రాంబాబు రెడ్డి గారు ఒకరు చెప్పారు, వారు ప్రత్యక్షంగా కృష్ణారెడ్డి గారు చెప్పారు. రాంబాబు రెడ్డి గారు చెప్పింది ఏంటి, 50 సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతల నుంచి దీన్ని సాగు చేసుకుంటున్నాం. ఈ నారాయణపురం గ్రామంలో మా 5గురు అన్నదమ్ముల పేరుతోనే ఈ పట్టాలున్నాయి. అదే రకంగా కాస్తులో మేము వస్తున్నాం, పట్టాదారుగా నవాబు వస్తున్నారు. ఈ నవాబు వచ్చిన కారణంగా మా 4 పేరుతో కాస్తుకారంలో ఉన్న కొంత వందలాది మంది రైతన్నలకి ఈ ఎమోషనల్ బాండింగ్ ఈ భూమి మీద ఉన్నదాన్ని వాళ్ళకి టైటిల్స్ ఇతరత్ర రాని కారణంగా ఆ రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. నాకు 25 ఎకరాలుంటే మొన్ననే సర్వే చేశారు. ప్రత్యక్షంగా సర్వేలో నేను కూడా పాల్గొన్నా. 25 ఎకరాలకి 40 సెంట్లు తగ్గింది అన్నారు. ఇప్పుడే నా అడిషనల్ కలెక్టర్ గారు నాకు బ్రీఫ్ చేస్తున్నారు. అంటే 2% ల్యాండ్ లెస్ వచ్చింది అనేది వారు చెప్పేది. అయినా కూడా ఒక రాంబాబు రెడ్డి గారే కాదు, ఇందాక ఒక దళితుడు, అదే రకంగా ఒక గిరిజన సోదరుడు కూడా చెప్పారు, మా దాంట్లో కూడా 3 కుంటలు 4 కుంటలు తగ్గుతుందన్నా మనం ఏం చేస్తాం. ఆ రోజు ఏదైతే ఆ చైన్ లింకుల ద్వారా కొలతల ద్వారా ఇది తక్కువ ఎక్కువ, అదే రకంగా కొన్ని రోడ్లు కూడా వైడనింగ్ చేసుకున్నాం, దీనివల్ల తగ్గుండొచ్చు అని చాలా సంతోషంగా, ఎప్పటికైనా మీరు టైటిల్స్ పూర్తిగా మాకిస్తే అంతకంటే మాకు మహాభాగ్యం లేదని ఆ రైతన్నలందరూ స్వచ్ఛందంగా మళ్ళీ ఈ భూముల్ని లిటిగేషన్ చేయొద్దనే చిత్తశుద్ధితో శాశ్వత పరిష్కారం ఈ భూ సర్వే అన్నదే ఆ రైతన్నుల తాపత్రయం, కోరిక. ఏదో మొక్కుబడిగా గతంలో లాగా సర్వే చేయడం కాదు. ఇదేదో అర్ధరాత్రి నేను ఓం ఫట్ అంటే అయిపోయేది కాదు.
ఏదైతే ఈ రోవర్స్ ఒక ప్రణాళికాబద్ధంగా ఈనాడు ఈ రెవెన్యూ శాఖ ఒక మహత్తరమైన కార్యక్రమంగా చేపట్టి ఒకేసారి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మొదటి విడత 70 గ్రామాలు తీసుకోవాలని అనుకున్న పద్ధతి ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఇప్పటికే 20-25 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించుకొని ఆ గ్రామ సభల ద్వారా ప్రతి రెవెన్యూ గ్రామానికి సంబంధించిన బోర్డర్లు కొన్ని ఫిక్స్ చేసుకొని సర్వేలు కూడా స్టార్ట్ అయ్యాయి. చాలా అద్భుతమైన ఫలితాలు ఫీడ్బ్యాక్ వస్తుంది. 1-2% ఎక్కడన్నా రైతన్నలు ఉద్దేశపూర్వకంగానో అన్నదమ్ముల పంచాయతీలతోనో ఇతరత్ర కొన్ని శతాబ్దాలుగా వాళ్ళ పంచాయతీ కోర్టులో ఉన్న కారణంగానో సెటిల్ చేసుకోలేంది 1-6% మిగలొచ్చు. మిగిలిన మెజారిటీ 98-97% ల్యాండ్ ఏదైతే ఉందో మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 70 గ్రామాలు, అదే రకంగా ఎవరీ 6 months ఒకసారి చొప్పున 70 చొప్పున